భగవద్గీతను రోజు పారాయణము చేస్తే చాలా మంచిది అని పెద్దలు చెప్తూ ఉంటారు. 700 శ్లోకాలతో కూడిన గీతను పారాయణము చేయడం నిజంగా ఎంతో పుణ్యప్రదం. కానీ ఏ కారణం చేతనైనా ఏ రోజైనా మొత్తం గీతను పారాయణం చేయలేకపోతే 18 శ్లోకాలతో కూడిన గీతా సంగ్రహంను పారాయణం చేయడం ఉత్తమం. ప్రతి ఒక్క అధ్యాయములో ఒక శ్లోకాన్ని తీసుకొని 18 శ్లోకాలతో కూడిన గీతా సంగ్రహంను మానవాళికి అందించిన మహనీయులకు ధన్యవాదములతో గీతా సంగ్రహం. నకాంక్షే విజయం కృష్ణాన చ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఓ కృష్ణ, నేను విజయము గాని రాజ్యమును గాని సుఖమును గాని కోరను. మనకు రాజ్యముతో గాని భోగముతో గాని జీవితముతో గాని ఏమి ప్రయోజనము? న జాయతే మ్రియతే వా కదాచి నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మ ఎప్పుడునూ పుట్టుటలేదు, చచ్చుటలేదు. అతడు ఒకప్పుడు లేకుండా మరలా క్రొత్తగా వచ్చువాడు కాదు, ఉండి మరలా లేకుండువాడు కాదు. అతడు పుట్టుక లేనివాడు, నాశరహితుడు, శాశ్వతుడు, అనాది అయినవాడు. శరీరము చంపబడినను అతడు చంపబడడు. యస్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగమసక్తః స విశిష్యతే. ఓ అర్జున, ఎవడు ఇంద్రియములను మనస్సుచే నియమించి కర్మేంద్రియములచే కర్మయోగమును అసక్తుడై ఆచరించును అతడే ఉత్తముడు. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మా సమాధినా. హోమ సాధనమును, హవిస్సును, హోమాగ్నియు, హోమము చేయువాడును సమస్తము బ్రహ్మమే అని తెలియవాడు అట్టి చిత్తైకాగ్రతనే బ్రహ్మమునే పొందును. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంబసా. ఎవడు సమస్త కర్మలను పరమాత్మయను సమర్పించి సంఘమును విడిచి చేయుచున్నాడు అట్టివాడు నీటిచే తామరాకు అంటబడనట్లు పాపముచే అంటబడడు. శనై శనైరుపరమేద్బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంసమ్మనః కృత్వా న కించిదపి చింతయేత్. ధైర్యముతో కూడిన బుద్ధిచే మనస్సును మెల్లమెల్లగా విషయము నుండి మరలింపవలెను. మరియు అట్టి మనస్సును ఆత్మయందు నెలకొల్పి ఇతరము దేనిని తలంపక ఉండవలెను. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓ అర్జున, నాకంటే ఇతరమైన ఈ ప్రపంచము ఒకంతైనను లేదు. ఈ సమస్త జగత్తును దారమునందు మణులవలి నా యందు కూర్చబడినది.
ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్న మనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాంగతిం. ఎవడు పరబ్రహ్మవాచకమగు ఓం అను ఏకాక్షరమును ఉచ్చరించుచు నన్ను ధ్యానించుచు ఈ శరీరమును వదులును, అట్టివాడు సర్వోత్తమ గతిని అనగా మోక్షమును పొందుచున్నాడు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరు అనన్య చిత్తముతో నన్ను ధ్యానించుచు సేవించుచుందురు, ఎల్లప్పుడూ నాయందే నిష్ట కలిగియుందురు, అట్టి వారి యొక్క యోగక్షేమములను నేనే వహింతును. యత్ విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. ఏ వస్తువు ఐశ్వర్యయుక్తమై కాంతివంతమై అత్యంత ఉత్సాహముతో కూడియుండును, అది ఎంతయు నా యొక్క తేజో వంశము వలన కలిగిన దానిగా నీవు తెలుసుకునుము. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవా. ఓ అర్జున, ఎవడు నాకు ప్రీతికరమగు కర్మలనే చేయును, నన్నే పరమ ప్రాప్యముగా ఎంచును, నా ఎడల భక్తి కలిగియుండును, దృశ్య పదార్థములు యందు సంసప్తి లేక ఉండును, మరియు సమస్త ప్రాణుల యందును వైరరహితుడై దయగలిగి వర్తించును, అట్టివాడు నన్నే పొందును. సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిర్యో మద్భక్తః స మే ప్రియః. ఎల్లప్పుడూ సంతుష్టము కలవాడును, యోగియు మనోనిగ్రహము కలవాడును, స్థిరమైన నిశ్చయములతో కూడియున్నవాడును, నాకు అర్పించిన మనోబుద్ధులు కలవాడును, నా భక్తుడు ఎవడు కలడు, అతడే నాకు మిక్కిలి ప్రియుడు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం యజ్ఞానం మతం మమ. ఓ అర్జున, సమస్త క్షేత్రములందును క్షేత్రజ్ఞునిగా నన్ను ఎరుంగుము. ఈ క్షేత్రజ్ఞులను గూర్చిన జ్ఞానము ఏది కలదు, అది ఏ వాస్తవము జ్ఞానమని నా నిశ్చయము. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ఎవడు వివేకవంతుడై త్రిగుణముల కంటే వేరైన కర్తను ఎప్పుడు దర్శింపడు, మరియు తన్ను త్రిగుణముల కంటే అన్యునిగా ఎప్పుడు ఎరుంగును, అప్పుడు అతడు నా స్వరూపమును పొందుచున్నాడు. నిర్మాణమోహాజిత సంగదోష అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తా సుఖదుఃఖసంగైః గచ్చంత్యమూఢా పదమవ్యయం తత్. అభిమానము మోహము లేనివారును, సంగదోషములను జయించిన వారును, సదా ఆత్మచింతన గలవారును, కోరికల అన్నింటినీ విడిచిపెట్టిన వారును, సుఖ దుఃఖాది ద్వంద్వములు లేనివారు అగు వివేకవంతులు నాశనము లేని ఆ బ్రహ్మ పదమును పొందుచున్నారు.
యశాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః న సిద్ధిమవాప్నోతి న సుఖం నా పరాంగతిం. ఎవడు శాస్త్రమునందు చెప్పిన ప్రకారముగా ఆచరింపగా తన ఇష్ట ప్రకారము ప్రవర్తించును, అట్టివాడు జ్ఞానసిద్ధిని గాని సుఖమును గాని మోక్షమును గాని పొందజాలడు. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత, శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధస్సయేవ సః. ఓ అర్జున, సమస్త జీవులకును గుణము వారి వారి పూర్వజన్మ సంస్కార లభ్యయుతమై కలిగి ఉన్నది. జీవుడు గుణమయుడై ఉన్నాడు. ఎవడు ఎట్టి గుణములను కలిగి ఉండునో అతడు అట్టి రూపము గలవాడే వచ్చున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సమస్త కర్మలను విడిచి నన్నొక్కని నీ దృశ్య రూపముగు ఆత్మని శరణు పొందును. అట్టి నిన్ను సమస్త పాపముల నుండి నేను విడిపించెదను. కావున అర్జున, దుఃఖింపకము.